హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజేషి ఫ్రమ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఫోనెక్స్. ఆయన పేరు ఎత్తగానే 80 పుస్తకాలు రాసిన గొప్ప రచయిత, ఓ కంపెనీకి చైర్మన్, మోటివేషనల్ స్పీకర్, ఇలా ఎన్నో పరిచయ వాక్యాలు చెబుతారు. కేవలం పుస్తకాలు రాసి, డిజిటల్ కోర్సులు చెప్పి, సంస్థలకు కన్సల్టెంట్ సేవలు అందించడం ద్వారా మిలీనియర్ అయిన ఆయన ఒకరోజు శిక్షణకు $30,000 తీసుకుంటారు. ఈ కథంతా మాకెందుకు, ఆయన ఏం రాశాడో చెప్పకుండా అంటారా? ఆయన గురించి తెలిస్తే ఆయన రాసింది బాగా అర్థమవుతుందని ఇదంతా చెప్పాను. ఈ రచయిత పేరు బ్రియాన్ ట్రేసీ. ఆయన రాసిన చాలా పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం పేరు ద ఫీనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్, 12 క్వాలిటీస్ ఆఫ్ హై అచీవర్స్ టు రీబూట్ యువర్ కెరీర్ అండ్ లైఫ్. ఓకే, ద ఫీనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్, 12 క్వాలిటీస్ ఆఫ్ హై అచీవర్స్ టు రీబూట్ యువర్ కెరీర్ అండ్ లైఫ్. కంప్యూటర్ కాస్త స్లో అయితే వెంటనే రీబూట్ చేస్తాం. మరి జీవితాన్ని? చాలాసార్లు జీవితం కూడా స్లోగా, చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ లేకుండా, ఎదుగు బొదుగు లేకుండా బోరింగ్గా ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని రీబూట్ చేయాలని ఎప్పుడూ అనిపించలేదా? సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. విజేతలు అనుభవంతో చెప్పిన 12 గొప్ప లక్షణాలను మీకోసం ఈ పుస్తకంలో క్రోడీకరించారు బ్రియాన్. ఫీనిక్స్ అనేది గ్రీకు పురాణాల్లోని ఓ కాల్పనిక పక్షి. బూడిదలోంచి మళ్ళీ ప్రాణం పోసుకునే పక్షిగా దీనికి పేరు. అన్నీ కోల్పోయి ఏమీ లేని స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎగబాకిన వారితో ఫీనిక్స్తో పోలుస్తారు. అలా మనము జీవితాలను రీబూట్ చేసుకోవడానికి తన పుస్తకాల ద్వారా దారి చూపుతూ రచయితగా పేరు తెచ్చుకొని ప్రేరణ ఇచ్చే ప్రసంగాలతో ఎందరిలోనూ స్ఫూర్తి నింపుతున్న బ్రియాన్ ట్రేసీ సైతం ఫీనిక్స్ లాగే ఎదిగారు. ఆయన హై స్కూల్ చదువులు పూర్తి చేయలేదు. దాంతో అందమైన కలలు కనే యుక్త వయసులో హోటల్లో గిన్నెలు కడిగారు, కార్లు కడిగారు, అపార్ట్మెంటుల్లో నేల తుడిచే పని చేస్తూ కడుక్కోవడమే తన జీవితం ఏమో అనుకున్నారట. పొలాల్లో పనిచేస్తూ ఎండుగడ్డి మీద నిద్రపోయారు. పొలం పనులు అయిపోయాక సేల్స్ ఉద్యోగంలో చేరారు. తనతో పాటు చేసే మరో వ్యక్తి ఎక్కువ అమ్మకాలు చేస్తున్నట్లు గమనించారు. పోల్చుకొని ఆత్మన్యూనతతో బాధపడకుండా మీరెలా పనిచేస్తున్నారో చెప్పమని నేరుగా అతన్నే అడిగారు. అతడు చెప్పిన సలహాను ఆచరణలో పెట్టారు. ఇక ఆ తర్వాత తన జీవితమే మారిపోయింది అంటారు బ్రియాన్. 80% మంది తాము ఉన్న స్థితి కన్నా చాలా మెరుగ్గా చేయగలం అని భావిస్తారు. కానీ ఏ విధంగా అన్నది వారికి తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయరు అన్నది బ్రియాన్ అభిప్రాయం. మనకుండే అత్యంత అసాధారణ శక్తి వనరుల్లో కీలకమైనది మనసు అంటారాయన. దాన్ని పెట్టాల్సిన చోట పెడితే ఏదైనా సాధించవచ్చు అంటూ ఒక ఉదాహరణ చెబుతారు. ఒక విశ్వవిద్యాలయం వ్యాపార రంగంలో విభిన్న హోదాల్లో ఉన్న కొంతమందిని అధ్యయనం చేసింది. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని వాళ్ళు అందరినీ అడిగింది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమకేం కావాలి, దాన్ని ఎలా పొందాలి అని ఆలోచిస్తే, కింద ఉన్నవారు అవసరం లేని వాటి గురించి, గతం గురించి, పక్కవాళ్ల గురించి ఆలోచించారట. కార్యాచరణ సూత్రాన్ని తాను జీవితానికి అప్లై చేశానని, దేనికైనా ఆలోచనే కారణమని, అది మారితే జీవితం మారిపోతుంది అని ఈ పుస్తకంలో హామీ ఇస్తారు బ్రియాన్ ట్రేసీ. వీలైతే ఒక్కసారి చదివి చూడండి, సరేనా? సత్యమేవ జయతే, మీ రాజర్షి.